హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇందుకోసం అయితే ముందుగానే రెడీ టెజల్స్ని అయితే ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఈ టెజల్స్ని ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఈ విధంగా టెజల్స్ని అయితే మొత్తం చేసుకోవాలండి. మన శారీలో ఉన్నటువంటి 2 కలర్స్ రేషియం థ్రెడ్స్ని తీసుకునేసి ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం వచ్చేసి 15 అంటే 30 పైనే చేసుకున్నానండి. అంటే మన శారీ పన్నాను బట్టి అనమాట. ఇది కౌంటింగ్ అయితే ఉండదు, ఈ విధంగా కంటిన్యూస్గా కట్టుకుంటూ వెళ్ళాలి. 30 టెజిల్స్ అయితే సరిపోతాయండి. 15 ఒక కలరు, 15 ఇంకో కలర్ అయితే సరిపోతాయి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 6 వరుసల కాటన్ దారం, 6 6 12 వరుసలు అయితే అవుతుందండి. మన ఇష్టము, 5 వరుసలైనా వేసుకోవచ్చు, 6 వరుసలైనా వేసుకోవచ్చు. 4 వరుసలు వేసామంటే మరీ తక్కువగా అనిపిస్తుంది, కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉండదండి. అందుకనేసి నేను 6 వరుసలు అయితే ఎక్కించేసాను నీడిల్కి. ఎక్కించుకొని ఫస్ట్ నాట్ అయితే వేసుకున్నాను. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా టెజిల్ని ఎక్కించేసుకొని ఏ స్టాండ్స్ వదలకుండా నీట్గా ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకునేసి నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకునే పద్ధతి కూడా చూడండి, చాలా సింపుల్గా అనమాట. నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేటప్పుడే లూప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ లూప్ లోపల గుండా లాగేసామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ కొంచెం అంటే కొంచెం పక్కగా వచ్చేసి మళ్ళీ ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న గోల్డ్ పూస, ఒక ముత్యము, మళ్ళీ ఒక చిన్న గోల్డ్ పూస ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇలా పట్టుకున్నామంటే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ లూప్ ఫామ్ అవుతుంది చూడండి, ఆ లూప్ లోపల గుండా నీడిల్ని అయితే కిందకైతే లాగేస్తుంది అన్నమాట. ఈ విధంగా టైట్గా వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కూడాను మనకి ఫిట్టింగ్ కూడా అంటే నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా. ఈ విధంగా గట్టిగా లాగేసేయాలి. లాగిన తర్వాత మళ్ళీ కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచుకునేసి ఇంకొక నాట్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు నేను నాట్ వేసే పద్ధతి కూడా ఒక్కసారి చూసారంటే మీకు అర్థమైపోతుందండి. మళ్ళీ వచ్చేసి ఇంకొక కలర్ టెజల్ని అయితే ఎక్కించుకుంటున్నాను నీడిల్కి. చూడండి, స్టాండ్స్ ఏమీ వదలకూడదండి, నీట్గా అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడండి బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఆ గ్యాప్లోనే ఎక్కించుకునేలాగా చూసుకోవాలి. చూసుకునేసి ఈ విధంగా కుచ్చు దగ్గర నీట్గా ప్లేస్ చేసేసుకునేసి పళ్ళు మీద నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొని వచ్చేటప్పుడు మీరు గమనించారో లేదో నేను ఫింగర్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫింగర్ని వదిలిన తర్వాతే నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నామంటే మనకు చిక్కుబడదు. చూడండి, నేను ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసామంటే చిక్కుబడకుండా మనకి నీట్గా ఉంటుంది. కుచ్చులు కట్టేటప్పుడు విజుగు అనేది లేకుండా కట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక గోల్డ్ పూస ఎక్కించుకున్నాను. మళ్ళీ వచ్చేసి ముత్యం పూస కూడా పెద్దదైతే తీసుకున్నానండి. తీసుకునేసి ఒక చిన్న మళ్ళా గోల్డ్ పూస అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీడిల్ని మళ్ళీ శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా లూప్ లాగా ఫామ్ అయిన దగ్గర నీట్గా నీడిల్ని అయితే కొంచెం గుచ్చేసి లాగేస్తున్నాను అనమాట. గట్టిగా వచ్చేస్తుంది. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడాను మనం సీక్వెన్స్లో కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకొక టెజిల్ని అయితే కట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం 2 కలర్స్ తోటి శారీ మొత్తానికి కూడా కట్టుకోవాలండి. చాలా బాగుంటాయి. మధ్యలో ముత్యం బీడ్ కాంబినేషన్లో కుచ్చులు అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనిపిస్తే మాత్రమే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.